యోబు యొక్క జీవితంలో మనం చూశాం. గనుక దావీదు కూడా అదే విధానంగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవానే తీసుకెళ్ళాను అని దావీదు కూడా అంటుండు. ఆ రోజు యోబు కూడా అన్నాడు, దావీదు కూడా అదే అంటాడు. గనుక నా దేవుడు ఇరిగి నలిగిన హృదయమే ఆయన బలి అర్పణ అని కీర్తనం 51 అధ్యాయము 17 వచనంలో మనం చెప్తున్నాం. ఎందుకనంటే ఇరిగి నలిగిన హృదయమే నా దేవునికి బలి అర్పణ. నీ కానుక కోరతలేడు, నీ నుంచి ధనం కోరతలేడు, నీ ఆస్తి కోరతలేడు. నా దేవుడు నీ నుంచి ఏదో ఆశిస్తలేడు. ఆశించేది ఒక్కటే నీ నుంచి, నీ హృదయంలో చోటు ఇవ్వమంటున్నాడు. నీ హృదయంలో నాకు చోటు ఇవ్వము. నీ హృదయంను పరిశుద్ధపరచుకోము, పరిశుద్ధంగా జీవించుము, నీతిగా యథార్థంగా నువ్వు ఉండుము. అనేక మందికి నువ్వు కీడు చేసే విధానంగా ఉండకు, అనేక మందికి మేలు చేసే